ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామన్న రేవంత్ సర్కార్ చివరకు 64 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకే పరిమితమైందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉందని చెప్పారు. రైతు కోసం బీజేపీ భరోసా యాత్రతో రైతుల సమస్యలను వెలుగులోకి తెచ్చామన్నారు. బీజేపీ పోరాటంతోనే కొనుగోళ్లను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు ఏం మాట్లాడినావు? పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంకి చేతనైతే లేదు, నేను ప్రతి గింజ కొనుగోలు చేస్తా, ఈ రాష్ట్రంలో పండించిన పంట మీ మంత్రి గారు చెప్పిన లెక్కల ప్రకారం 1,41,00,000 మెట్రిక్ టన్నులు కదా, మరి చివరి గింజ వరకు కొంటని చెప్తే నువ్వు నీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం, నువ్వు ఒప్పుకున్న దాని ప్రకారం, ఎన్నికల హామీ ప్రకారం నువ్వు 1,41,000 మెట్రిక్ టన్ను కొనుగోలు చేయాలి కదా. ఈరోజు దాన్ని 90 లక్షల మెట్రిక్ టన్ను కొంటాను ఒకసారి, 75 లక్షల మెట్రిక్ టన్ను కొంటాను ఒకసారి, ఇప్పుడు 64 లక్షల మెట్రిక్ టన్ను కొన్నాం. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే మీ సంగతి చెప్తా అంటే కేంద్ర ప్రభుత్వం నీకు అగ్రిమెంట్ చేసిందా? నువ్వు ఇచ్చిన దాని ప్రకారం నువ్వు కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటావా, నీ ఇంట్లో పోసుకుంటావా? ఈ రోజు చివరి గింజ వరకు కొనుగోలు చేయకుంటే మేము రైతులను తీసుకొచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటాం, మేము వడ్లను తీసుకొచ్చి మీ గాంధీభవన్లో పోయమంటావా, మీ ఇంట్లో పోయమంటావా చెప్పు.